అందరికీ నమస్కారం. మీ డాక్టర్ వి కోటేశ్వర ప్రసాద్. మరి ఇంకొకసారి ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి ఈ ఉమెన్స్ డే సందర్భంగా మీ అందరి ముందు చెప్పదలుచుకున్నాను. ఫస్ట్లీ హ్యాపీ ఉమెన్స్ డే టు ఆల్ ద ఉమెన్. అంటే ప్రపంచంలో ఏ ఎకానమీకి ఎట్లా ఒక ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కానీ లేకపోతే ఒక డిఫెన్స్ డిపార్ట్మెంట్ ఎంత ఇంపార్టెంటో, ఉమెన్ కూడా ఒక ఎవాల్వింగ్ సొసైటీలో బ్యాక్ బోన్ లాంటిది. సో ఈ పర్టికులర్లీ ఉమెన్, మన ఇండియన్ ఉమెన్లో ఒక కామన్గా చూసే ప్రాబ్లం ఏంటి అని అంటే ఆస్టోపీనియా, ఆస్టోపోరోసిస్. రీజన్ ఏంటి అని అంటే ఉమెన్ జనరల్గా బోన్స్ అనేవి కొంచెం వీక్గా ఉండటం జరుగుతుంది సహజంగానే. అండ్ వాళ్ళు చేసే వర్క్ అంటే హౌస్ హోల్డ్ వర్క్స్ కానీ, ఇంట్లో పనులు, పిల్లల్ని చూసుకుంటాం, తర్వాత ఫ్యామిలీ సిస్టమ్ మెయింటైన్ చేయటం, ఇట్లా వాళ్ళు అన్ని రకాల పనుల మధ్యలో, ఒత్తిళ్ళ మధ్య సరిగ్గా టైంకి ఆహారం తీసుకోకపోవటం, ఇవన్నీ కూడా కామన్గా చూసే. ఇప్పటికీ కూడా డేటా తీసుకుంటే ఒక 65% ఆఫ్ ది ఉమెన్ స్టిల్ అండర్ న్యూట్రిషన్ ఇండియాలో. సో ఈ ఉమెన్స్ డే సందర్భంగా అందరికీ, ఎవరైతే అట్లీస్ట్ ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళందరికీ ఒక చిన్న మెసేజ్ ఇవ్వదలుచుకున్నాం. ముందు మీరు మీ హెల్త్ని చూసుకుంటాం చాలా చాలా ఇంపార్టెంట్. అసలు ఈ ఆస్టోపీనియా, ఆస్టోపోరోసిస్ అంటే ఏంటి? ఆస్టోపీనియా అంటే బోను ఒక బోన్ వీక్ అవటం అని అర్థం. ఆస్టోపీనియా అంటే ఒక గ్రేడ్ ఆఫ్ వీక్నెస్ అని అర్థం. ఆస్టోపోరోసిస్ అంటే సివియర్ గ్రేడ్, అంటే బోన్ వీక్నెస్లోనే చాలా సివియర్గా ఉండే కండిషన్ ఆస్టోపోరోసిస్ అంటారు. చాలా తక్కువ ఏజ్లో, 40-45 ఇయర్స్ ఏజ్లో కూడా ఈ మధ్య ఈ ఆస్టోపీనియా అనేది కనిపిస్తుంది. రీజన్ ఏంటి అని అంటే లైఫ్ స్టైల్ మార్పుల వల్ల, టైంకి సరిగ్గా ఆహారం తీసుకోకపోవటం వల్ల, ఎక్సర్సైజెస్ లేకపోవటం వల్ల, ఎక్సెసివ్ వెయిట్ గెయిన్ అవటం వల్ల, స్ట్రెస్ఫుల్ లైఫ్ స్టైల్, ఇవన్నీ కూడా మల్టిపుల్ రీజన్స్. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ టైంకి ఆహారం తీసుకుంటాం, పోషకాహారం. స్పెషల్ డైట్స్, మెడికేషన్స్ ఇవన్నీ సొల్యూషన్ కాదు. మీ హెల్త్కి ఆహారమే ఫస్ట్ సొల్యూషన్. వీటికి పెద్ద అదే చెప్తున్నాను కదా, స్పెషల్ డైట్స్ అంటూ ఏముండదు. ఫుడ్ రిచ్ ఇన్ కాల్షియం. ఓకే, మన సౌత్ ఇండియాలో చూస్తే ఇన్ఫ్యాక్ట్ మన తీసుకునే ఆహారంలో అన్నీ కూడా చాలా వెల్ బ్యాలెన్స్డ్గా ఉంటాయి. ఈ వెల్ బ్యాలెన్స్డ్గా ఉండటం వల్ల ఈ డైట్ని, అంటే వెజిటబుల్స్, ఫ్రూట్స్, తర్వాత అట్ ద సేమ్ టైం పప్పులు, ప్రోటీన్స్, అలాగే పాలు, పెరుగు, డైరీ ప్రొడక్ట్స్, ఇవన్నీ కూడా మనకి వెల్ బ్యాలెన్స్డ్. సో ఈ మెయిన్ మనము ఈ డయట్లో మీరు ఒకవేళ ఆస్టోపీనియా ఫస్ట్ సిమ్టమ్స్ కూడా చెప్తాను వినండి. సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే జాయింట్ పెయిన్స్ రావటం, బ్యాక్ పెయిన్ రావటం, లేకపోతే చిన్న పనులు చేసినా అలసిపోవటం, బోన్ వీక్నెస్ అంటే బోన్ పెయిన్స్ రావటం, ఇవన్నీ కూడా కామన్గా ఆస్టోపీనియాలో కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఆస్టోపోరోసిస్లో ఏంటి అని అంటే చిన్న చిన్న ఇంజురీస్ కూడా బోన్స్ ఫ్రాక్చర్ అయిపోవటం, బోన్ వీక్ అయిపోవటం వల్ల జరుగుతుంది. సో వీటిని గ్రహించడం ఎట్లాగా? ఆస్టోపీనియా గ్రహించడం అనేది చాలా కష్టమైన విషయం. ఎందుకంటే మీకు పర్సనల్గా తెలియకపోవచ్చు, కానీ ఒక డాక్టర్ని కన్సల్ట్ చేస్తే పర్టికులర్ టెస్టులు చేయటం కానీ, లేకపోతే ఎక్స్రే చేయటం కానీ, వీటిల్లో కూడా మీరు కనుక్కోవచ్చు దట్ ఆస్టోపీనియా ఉందనేది. అదేవిధంగా ఆస్టోపోరోసిస్కి స్పెసిఫిక్ టెస్ట్లు ఉన్నాయి. ఓకే, బోన్ మినరల్ డెన్సిటీ టెస్ట్ అని, డెక్సా స్కాన్స్ అని, ఇవన్నీ ఉన్నాయి. వాటిలో ఆస్టోపోరోసిస్ కనుక్కోవచ్చు. మెనోపాజ్ అనేది ఈ మధ్య చాలా త్వరగా వస్తుంది. 40-42 ఇయర్స్కే మెనోపాజ్ అనేది ఉమెన్లో చూడటం యావరేజ్గా జరుగుతుంది. ఈ మెనోపాజ్ వల్ల కూడా కొంత ఇబ్బందులు, హార్మోనల్ మార్పులు రావటం వల్ల కూడా ఆస్టోపీనియా, ఆస్టోపోరోసిస్ అనేది రావటం జరుగుతుంది. అలాగే థైరాయిడ్ లేని వాళ్ళు లేరు ఈ రోజుల్లో. థైరాయిడ్ ఉన్న వాళ్ళు కూడా ఈ బోన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం. సో కాబట్టి మెయిన్ డయట్, లైఫ్ స్టైల్, ఈ రెండు మోడిఫికేషన్ చేసుకుంటూ అట్ ద సేమ్ టైం ఎక్కువ స్ట్రెస్ఫుల్ వర్క్స్, మీరు బాగా స్ట్రెస్ అయిపోయి రోజంతా పని చేసి ఇట్లా చేయటం వల్ల కూడా మీ మజిల్స్ అనేవి, బోన్స్ అనేవి వీక్ అవటం జరుగుతుంది అనమాట. సో కాబట్టి మంచి ఆహారం, అట్ ద సేమ్ టైం గుడ్ లైఫ్ స్టైల్, ఈ మీరు జాగ్రత్తలు తీసుకుంటే డెఫినెట్లీ బోన్ సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి వాటి నుంచి మీరు దూరంగా ఉండొచ్చు. ఆల్ ద ఉమెన్, ఎ వెరీ హ్యాపీ ఉమెన్స్ డే. ఇట్లు మీ డాక్టర్ వి కోటేశ్వర ప్రసాద్. నమస్తే.